చెట్టు కింద మీటింగ్లు ఎక్కువైనాయట. గద్దెల మీద కూర్చొని నీకెంత నాకెంత అని అనుకుంటున్నారట. పెద్ద మనుషులంతా ఇల్లు తిరుగుతున్నారట. ఎన్నడూ పలకరియనోళ్ళు కూడా ఇప్పుడు నవ్వుకుంటా మందలిస్తున్నారట. అగ్గ ఏంది కథ అని అనుకుంటుర్రా? ఇంకేంటిది, ఊర్లో పొండి సర్పంచ్ ఎలక్షన్ల హడావిడి చాలైంది అన్నట్టు. ఆఫీసర్లు కూడా ఓట్లకు ఆలస్యమేం లేదు, అందరు తయారుగుండుర్రి అని చెప్తుర్రు. సర్పంచులు సీట్లకేంచి దిగి ఏడాదిన్నరేళ్ళ బట్టే ఇంకెన్నడు పెడతారు ఎలక్షన్లు. ఇక జపజప కానియా రాదుర్రి అని అన్ని దిక్కులకేంచి బొడవ పట్టిరి. అందుకే కావచ్చు ఆలస్యం లేదు, అందరు తయారు కావాలి అన్నట్టు ఇప్పటికే సర్కారు వాళ్ళు ఆర్డర్లు వేసిండ్రు. ఎలక్షన్లకు ఏమేం కావాలనో ఆతారాలు పతారాలు అన్ని తయారుగా పెట్టుకోవాలి అని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు చెప్పిండ్రు. రాష్ట్రం అంతటా కలిసి 5773 ఎంపీటీసీ, 556 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎలక్షన్లు అవుతాయట. ఇంకో దిక్కు అన్ని పార్టీలు లోకల్ సమరానికి తయారైతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ సారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా పార్టీ లీడర్లను హుషారు చేస్తాండు. మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్ల పోంచి సుడి పెడుతున్నారు. పెండింగ్ పనులన్నీ పటపట పరుగులు పెట్టిస్తాండ్రు. కారు పార్టీ వాళ్ళు సుతా 4-5 దినాల సంది మీటింగుల జోరు పెంచిండ్రు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సార్లు తాపకోసారి కేసీఆర్ సార్తో కూకొని మాట ముచ్చట్లు చేస్తున్నారు. మండలాల పోంటి కార్యకర్తలు లీడర్లతోని మీటింగులు పెడతాండు కేటీఆర్ సారు. ఇట్లనే సొంత నియోజకవర్గం సిరిసిల్లల కారు పార్టీలతోని గట్టిగానే నడిచినాయి మీటింగులు. ఇంకో దిక్కు షెయి పార్టీ మంత్రులు కూడా తాపకో జిల్లాల మీటింగ్ పెడతాండ్రు. ఇన్ఛార్జి మంత్రులు జోరు పెంచిండ్రు. లోకల్ ఎలక్షన్లల్లో పట్టు సల్లీడు వద్దు, గట్టిగా తిప్పలబడాలి అన్నట్టు కార్యకర్తలకు లీడర్లకు నూరిపోతాండ్రట. చూస్తా అంటే ఎన్నికల షెడ్యూల్ కూడా రేపో మాపో రానే వస్తుందని అంటున్నారు. అందుకే అప్పుడే ఊర్ల పొంటి ఎలక్షన్ల సందడి సురువైనట్టే ఉన్నది.